ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత దినములన్నీ కూడా దేవుడు నిన్ను ఎంతో కాచి కాపాడి పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకుని పోతా ఉన్నాడు. కనుక నిన్ను నీవు సిద్ధపరచుకొని లోకంలో ఉన్న పనులు కాక నీ దేవుని సన్నిధిలో సమయమును వెచ్చించు నిమిత్తమై సమస్తమును పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఏ దినమును దేవుని సన్నిధిలో ఆర్భాటము చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు. కారణం ఏమిటంటే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. నువ్వు ఏదైనా సాధించాలి, నీ స్థితిగతులు మార్చబడాలి, నీ పరిస్థితులు మార్చబడాలి, అన్నిటినీ అధిగమించాలి అని అంటే నీ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడు నీ పక్షము నుండి నీకు సహాయం చేయును కాక. ఆమేన్.